అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని గతంలో మీరు ఇచ్చారా? మీరెందుకు ఎగ్గొట్టారు విద్యార్థులకి? మీకు ఇష్టం లేకనే మీ నాన్నగారు ఇచ్చిన హామీని, మీ నాన్నగారు తెచ్చినటువంటి పథకాన్ని తొంగలో తొక్కారా? సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలో చదవాలనే కలను నిజం చేయడానికి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఒక పథకం. కొంతకాలం బాగానే నడిచినా కానీ ఈ పథకం మీద భిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది వాళ్ళు డబ్బులే ఇవ్వట్లేదు, ఎందుకు ఇలాంటి పథకాలు పెట్టారని కొన్ని విద్యార్థి సంఘాలు కూడా ఆరోపించాయి. అయితే రీసెంట్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ న్యూస్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, జూన్ 13వ తారీఖు ఈ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు సంవత్సరం నుంచి అని వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు, వైఎస్ఆర్సీపీ యువనేతలు ర్యాలీ చేయబోతున్నారట. ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇవ్వనున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు చూసినప్పటి నుంచి నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని గతంలో మీరు ఇచ్చారా? సుమారు 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు దిగిపోయారు. అంటే మీరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థులకి ఆ బకాయిలు చెల్లించకుండా దిగిపోయిన మీరే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి ధర్నాలు చేసి కూటమి మీద వ్యతిరేకం తీసుకొస్తున్నారు విద్యార్థుల దృష్టిలో. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు అని చెప్పి విద్యార్థుల దృష్టిలో పడాలనేది మీ ఉద్దేశం. మీరే అన్ని కోట్లు బకాయిలు పెట్టెళ్తే ఆ బకాయిలనే తీర్చాలా, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరానికి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలా? ఈ రెండింటిలో ఏది చేయాలి కూటమి ప్రభుత్వం? సరే ఓకే, అట్లయినా మీరు పెట్టిన బకాయిలను చెల్లించి మళ్ళీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామంటూ. మరి ఇలాంటి సమయంలో విద్యార్థులను పోగేసి, విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొద్దామనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఈ విషయం నేను చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. మరి అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ని, మీ నాన్నగారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని మీరెందుకు ఎగ్గొట్టారు విద్యార్థులకి? మీరెందుకు అన్యాయం చేశారు విద్యార్థులకి? ఏ పేద విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలో చదవడం మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేకనే మీ నాన్నగారు ఇచ్చిన హామీని, మీ నాన్నగారు తెచ్చినటువంటి పథకాన్ని తొంగలో తొక్కారా? ఒకవేళ మీకు మీ నాన్నగారి మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద, పేద విద్యార్థుల మీద అంత ప్రేమ ఉంటే 6,500 కోట్లు బకాయిలు పెట్టి మీరెందుకు దిగిపోయారు? మీకు అంత ప్రేమే ఉంటే 6,500 కోట్లు బకాయిలు పెట్టరు కదా? ఇదే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు. తెలిసిన విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు, జ్ఞానం తెలిసిన వ్యక్తులు చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మర్చిపోయి కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని ప్రాపకాండ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కిన సంవత్సర కాలంలోనే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఆల్రెడీ గత ప్రభుత్వం ఎన్ని కోట్లు బకాయిలు పెట్టిందనే లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఆ లెక్కల్లో భాగంగానే మీరు 6,500 కోట్లు బకాయిలు పెట్టినట్టుగా తెలుస్తుంది. 3 క్వార్టర్స్ అంటే సుమారు 75% బకాయిలే ఉన్నాయి. మీరు ఇంక విద్యార్థులకు ఏమి ఇచ్చారని చెప్పి విద్యార్థులు మీ వైపు నిలబడాలి. పైగా విద్యార్థి సంఘాలని పోగేసి అసలు పార్టీలకి విద్యార్థులకి ఏం సంబంధం ఉందని చెప్పి మీరు పార్టీ వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని రెడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు విద్యార్థులు వారి చదువు పూర్తయిన తర్వాత, వారి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో రావడం అది వేరే విషయం. ముందు నుంచే మీరు వైఎస్ఆర్సీపీ విద్యార్థి నేతలని చెప్పి వాళ్ళని పోగేసి వాళ్ళ లైఫ్ని పార్టీలకు ముడిపెట్టి అల్లర్లు, గొడవలు చేసే విధంగా ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఒకవైపు కూటమి ప్రభుత్వం మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసిన సందర్భంలో మీరు ఇట్లా విద్యార్థి నేతల్ని ఉసిగొల్పడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. నిజంగా మీకు అంత ప్రేమ, అభిమానం పేద విద్యార్థుల పట్ల ఉంటే, వారి కోసం మీరు పోరాటం చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు అసలు బకాయిలు పెట్టకూడదు. విద్యార్థులకు మెరుగైనటువంటి వసతులు, సదుపాయాలు అందించాలి. మీరు ఎంతవరకు విద్యార్థులకు మేలు చేశారనే విషయం యావత్ ప్రజానీకానికి తెలుసు. మరి ఈ విషయం మీద నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం కూడా పద్ధతి కాదేమో, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్, విద్యార్థులు చదువుతో ముడిపడి ఉన్నటువంటి విషయం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో? ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం 6,500 కోట్లు ఆపింది, ఆ విషయం మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. అలాగే కూటమి ప్రభుత్వం ఇస్తానంటుంది, దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.